లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. శ్రీయోగి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆరోగ్య పరిస్థితి దెబ్బతినడానికి మూలం ఏమిటి అంటే మనం తిన్న ఆహారం అంటారా, మన ఆలోచనలు అంటారా, లేక వేరే ఏమైనా కారణాలు ఉంటాయా? ఆహారం, ఆలోచనలు రెండు. ఆహారంతో ఒక 30% మనం ఉంటే 70% ప్రాబ్లమ్స్ మనసుతోటే వస్తుంటాయి. మనసు మంచిగా ఉంటే ఆ తర్వాత వచ్చే అనారోగ్యాలు ఈ బయట ఉన్న వాతావరణ పొల్యూషన్ తోటి దాంతో కొంత ఆహారంతో వస్తుంది. రెండు రకాలుగా జరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం అంటే అసలు ఏంటి కిషన్ యోగి గారు? ఇది వర్ణించచ్చా అసలు? సంపూర్ణ ఆరోగ్యం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పరిస్థితులలో కొంచెం కష్టసాధ్యమైన పని. ఎందుకంటే మనము ఇప్పుడున్న ఈ వాతావరణంలో ఏదేమైనా కూడా మనసుని మనం కాస్త కుదుట పెట్టుకుంటే, మనసు యొక్క ఆలోచన విధానం మార్చుకుంటే, మనం మనసుని ఎప్పుడైతే మన కంట్రోల్లో పెట్టుకుంటామో అప్పుడు ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకి అలోపతి డాక్టర్లు చాలామంది వైద్యులు అనేది ఏంటంటే స్ట్రెస్ వల్ల జరిగే అనేక పరిణామాలు బాడీలో, అంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, బ్రెయిన్ నుంచి కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల అదనంగా మనకి బాడీలో కూడా స్ట్రెస్ పెరిగి అప్పుడు వ్యాధులు ఎక్కువగా తొందరగా సంక్రమిస్తాయి. దీన్ని కంట్రోల్ చేయడం సాధ్యం అంటారా? కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది. ఒకటి, ఇప్పటివరకే మనసు ద్వారా ఏదైతే కెమికల్స్ రిలీజ్ అయినాయో దాన్ని తీసేయడం ఒక భాగము. రెండోది, మళ్ళీ మనసు నుంచి అది అలాంటిది రాకుండా చూసుకోవడం ఒక భాగం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫస్ట్ మనం మనసుని కంట్రోల్ చేసుకుంటే మనకు అక్కడి నుంచి ఏదైతే బ్యాడ్ కెమికల్ అంటామో లేకుంటే వేరే ఏదంటామో అది ఉత్పత్తి కాకుండా మనం చూసుకోవాలి. ఆ మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేదే దాని మీదనే మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే, ఇప్పటికే మన బాడీలో ఎంతో కొంత వాళ్ళ ఏజ్ని బట్టి కొంత, లేదా అంటే వాళ్ళు ఉన్న పరిస్థితి మానసిక స్థితిని బట్టి కొంత ఆరోగ్యం ఇదే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడం రెండో భాగం. ఈ రెండు చేసుకుంటూ సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం ఎప్పుడు కూడా మంచిగా. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.